సినిమా పరిశ్రమ వాళ్ళకు గౌరవం లేదు. వాళ్ళకి ఏ విధంగా గౌరవించాలో తెలియదు. నేను వాళ్ళ కోసం అంత చేస్తే వాళ్ళు కనీసం మాకు గౌరవం కూడా ఇవ్వడం లేదు. మీరు నాకు ఈ విధంగా అగౌరవాన్ని రిటర్న్ గిఫ్ట్‌గా ఇచ్చారు. తీసుకుంటాను. ఇక ఏదైనా మీతో వ్యక్తిగతంగా మాట్లాడేది ఏమీ ఉండదు. ఏదైనా ఛాంబర్ నుంచే రావాలి. అండ్ థియేటర్లలో అన్నీ చెక్ చేయండి. అధికారులు వెళ్ళండి, సెర్చ్ చేయండి. అంటే ఒక రకంగా సినిమా పరిశ్రమ మీద అదే పరిశ్రమ నుంచి వచ్చినటువంటి ఉప ముఖ్యమంత్రి ఒక రకమైన యుద్ధాన్ని ప్రకటించారు. సినిమా పరిశ్రమ నుంచి వచ్చి ఎదిగి అదే సినిమా పరిశ్రమకి గౌరవం లేదనడం ఏంటి? వాళ్ళ మీద ఈ విధంగా కక్ష సాధించే విధంగా చర్యలేంటి? చాలామందికి అర్థం కావడం లేదు. దీని వెనక కారణాలు ఏమై ఉంటాయా అని రకరకాలుగా చర్చించుకోవడం అయితే చర్చించుకుంటూ ఉన్నారు. దీనికి కారణాలు ఏమై ఉంటాయి, ఇంత ఆక్రోషం ఏంటి అని. ఈ రకరకాల కారణాలు చర్చించుకునే క్రమంలో జనసేన పార్టీకి విరాళాలు అనే ఎపిసోడ్ కూడా ఒకటి ఉంది అని ఒక కీలకమైన చర్చ జరుగుతూ ఉంది. ఇప్పుడు జనసేన పార్టీకి సినిమా వాళ్ళు కనీసం కూడా విరాళాలు ఇవ్వడం లేదు అని, ఏదో ఒకరో ఇద్దరో చిన్న స్థాయి కొందరు విరాళాలు ఇస్తున్నారు, కానీ పెద్ద స్థాయి వ్యక్తులు ఎవరూ కూడా విరాళాలు ఇవ్వడం లేదు. ఇంతకుముందు అధికారంలో లేనప్పుడైనా అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా పెద్దగా విరాళాలు ఇవ్వడం లేదని, పిఠాపురంలో ప్లీనరీ జరుపుకున్నప్పుడు కూడా సినిమా పరిశ్రమ నుంచి విరాళాలు రాలేదు అని, బేసిక్గా మనం చూసాం జనసేన పార్టీ ఈవెన్ క్యూఆర్ కోడ్స్ పెట్టి మరి ఈవెన్ నాగబాబు గారు కూడా క్యూఆర్ కోడ్ పెట్టి బ్యాంక్ స్టేట్మెంట్లు ఇచ్చి బ్యాంక్ అకౌంట్లు పెట్టి పంపించండి అని చెప్పి అడుగుతూ ఉంటారు. అయినా సినిమా పరిశ్రమ నుంచి పెద్దగా ఆశించినంత విరాళాలు రాలేదు అని, ఆ విషయంలో కూడా చాలా అసంతృప్తి, ఆక్రోశం ఉంది వీళ్లకు, జనసేన పార్టీ అన్నదమ్ములకు అని చెప్పి ఒక ఆసక్తికరమైన ఇప్పుడు చర్చ జరుగుతూ ఉంది. ఆ చర్చకు బేస్ కూడా ఏంటి అంటే, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మొన్న మహానాడు జరుపుకుంటే పెద్ద ఎత్తున విరాళాలు వచ్చే వాళ్ళకు. ఈవెన్ చంద్రబాబు నాయుడు గారి వేదిక మీద ఎవరెవరు ఏం విరాళం ఇచ్చారని చెప్పి చదువుతూ వచ్చారు. సితారా ఎంటర్టైన్మెంట్స్ నాగవంశి ఉన్నారు కదా, నిర్మాత సితారా ఎంటర్టైన్మెంట్స్ నాగవంశి, ఆ నాగవంశి కూడా తెలుగుదేశం పార్టీకి 25 లక్షల రూపాయలు విరాళం ప్రకటించారు. జనసేన పార్టీకి అయితే ఏం ప్రకటించినట్లేరు, సున్నానే. ఆయన మళ్ళీ త్రివిక్రమ్ శ్రీనివాస్తో కూడా చాలా క్లోజ్ ఉంటారని పరిశ్రమ వర్గాలకు కూడా తెలుసు. సో తెలుగుదేశం పార్టీకి అయితే విరాళం ఒక నాగవంశిని కదా, ఒక రెఫరెన్స్ అంతే. కొందరు కనిపించకుండా కూడా తెలుగుదేశం పార్టీకి విరాళాలు ఇస్తూ ఉన్నారు, కానీ జనసేనకి ఇవ్వడం లేదు. మన సినిమా అతను పార్టీ పెట్టుకున్నాడు కదా అని చెప్పి ఆ సినిమా కోణంలో కూడా ఆశించినంత కాదు, నామమాత్రపు విరాళాలు కూడా ఇవ్వడం లేదట. బహుశా ఆక్రోశం కూడా తోడై ఉంటుంది. అందుకే సినిమా పరిశ్రమ మీద, దానికి సంబంధించిన అంశాల మీద ఆయన తీవ్ర అసంతృప్తితో, తీవ్ర ఆక్రోశంతో రగిలిపోతున్నారు అని ఇప్పుడు ఒక ఆసక్తికరమైన చర్చ అయితే జరుగుతుంది. సరే, ఇదే కారణమా కాదా అన్న సంగతి పక్కన పెడితే ఆయనైతే తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. పరిశ్రమ మీద కారాలు నూరాలు మిరియాలు నూరుతున్నారు. ఎందుకు? కారణం ఏంటి? ఏదో ఒకటి లేకుండా అయితే ఉండదు కదా. మరి ఆ కారణం ఏంటో ఎప్పుడైనా తెలుస్తుందేమో. ఇప్పటికైతే విరాళాల చర్చ ఒకటి నడుస్తూ ఉంది మరి.